నమస్తే భారత్ నౌ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. బంగ్లాదేశ్ లో పడవ ప్రమాదం, 27 మంది మృతి. రాఫెల్ ఫేమ్ ఓలివర్ డసాల్ట్ దుర్మరణం, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఓలివర్ డసాల్ట్. అమెరికా చైనాల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ కీలక వ్యాఖ్యలు చేసిన డ్రాగన్ విదేశాంగ మంత్రి వాంగ్ యీ. కీలక బీజేపీ నేతలను హతమారుస్తామంటూ వచ్చిన ఈమెయిల్ బెదిరింపు కలకలం. వివాహేతర సంబంధం, బాలుడి దారుణ హత్య. నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని అన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా పాలనాధికారి ముషరఫ్ ఫారూఖీ. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బాసరా ఎస్సీ మరియు ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ 114వ జయంతి వేడుకలు. బైంసా మండలం మాటేగం వద్ద లోకేశ్వరం ఎస్ఐ బాలకృష్ణకు రోడ్డు ప్రమాదం, తీవ్ర గాయాలు, బైంసా ఏరియా ఆసుపత్రికి తరలింపు. బంగ్లాదేశ్లోని శీతలాఖ్య నదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 100 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఎంఎల్ సబీత్ ఆల్ హసన్ మరో కార్గో వెజిల్ను ఢీకొట్టిన ఘటనలో 27 మంది మరణించారు. ఆదివారం సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగినట్టు బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. పడవతో పాటు కొంతమంది నీటిలో మునిగిపోగా మరికొందరు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలు రక్షించుకున్నట్లు వెల్లడించారు. ఆదివారం 22 మృతదేహాలను వెలికితీయగా మరో 5 మృతదేహాలను సోమవారం వెలికితీసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ వెలికితీత కార్యక్రమంలో నేవీ, కోస్ట్ గార్డ్, ఫైర్ సర్వీస్, పోలీస్ బలగాలు పాల్గొన్నాయి. ప్రమాదానంతరం ప్రయాణికులను రక్షించే ప్రక్రియ పూర్తయిందని బంగ్లాదేశ్ దేశీయ జల రవాణా ప్రాధికార సంస్థ ప్రకటించింది. 5 ఏళ్ల ఆ చిన్నారి పేరు 2 వారాల కిందట ఆసీస్ ప్రసార మాధ్యమాల్లో మార్మోగింది. కారణం ఓ ప్రాణాంతక వ్యాధిపై పోరు కోసం చేయనున్న చట్ట సవరణ ప్రతిపాదన బిల్లుకు ఆ చిన్నారి పేరు పెట్టడమే. దీనిని ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రేగ్ హాంట్ ఏకంగా పార్లమెంట్లో ప్రకటించారు. ఆ చట్టం మావేలా, ఆ చిన్నారి పేరు మావేహుడ్. విప్లవాత్మక చట్ట సవరణకు ఆ చిట్టి తల్లి పేరు పెట్టడం వెనుక ఓ విషాదం దాగింది. సారా హుడ్, జోయల్ హుడ్ దంపతుల 3వ కూతురు మావేహుడ్. 5 నెలల వయసులో తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య తలెత్తింది మావేలో. వైద్యుల పర్యవేక్షణ, చికిత్సతో కోలుకుంటున్నప్పటికీ ఆ తర్వాత అనేక సమస్యలు వెంటాడాయి. 18 నెలల వయసులో చిన్నారి మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈసారి పాపను రక్షించిన వైద్యులు మైటోకాండ్రియా లోపంతో వచ్చే లీ సిండ్రోమ్కు గురైనట్లు గుర్తించారు. పాపను అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటూ అప్పటికప్పుడు మాత్రలతో వ్యాధి తీవ్రతను తగ్గించి మరణాన్ని వాయిదా వేయడం తప్ప మరో మార్గం లేదన్నారు డాక్టర్లు. దీంతో ఆ తల్లిదండ్రులు తమ పాప పరిస్థితికి తల్లడిల్లిన పాపను అప్రమత్తంగా చూసుకోసాగారు. ఇటీవల ఈ విషయం పత్రికల ద్వారా ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రేగ్కు చేరింది. మావే పడుతున్న కష్టాలను తెలుసుకున్న ఆయన దేశంలో మరే చిన్నారికి ఇలాంటి అవస్థ రాకూడదంటే ఏం చేయాలో చెప్పాలని వైద్యులను అడిగారు. DNA మార్పిడి ద్వారా ఈ సమస్య పరిష్కరించవచ్చని వాళ్ళు చెప్పారు.
భారత్ ఫ్రాన్స్ మధ్య కుదిరిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీగా డబ్బు చేతులు మారినట్లు ఫ్రెంచ్ ఆన్లైన్ ఇన్వెస్టిగేటివ్ జనరల్ మీడియా పార్ట్ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ కంపెనీ రఫేల్ ఫైటర్ జెట్లను తయారు చేస్తుంది. వీటిని కొనేందుకు భారత్ 2016లో ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ కుదరడానికి సహకరించినందుకు భారత్లోని మధ్యవర్తులకు సుషేన్ గుప్తా దసాల్ట్ 1.1 మిలియన్ యూరోలు 9.5 కోట్లకు పైగా కమిషన్లుగా చెల్లించినట్లు మీడియా పార్ట్ ప్రచురించింది. ఫ్రాన్స్ అవినీతి నిరోధక శాఖ ఏజెన్సీ ఫ్రాంకాయిస్ యాంటీ కరప్షన్స్ AFI ఆడిటింగ్లో ఈ విషయం తేలిందని వెల్లడించింది. 2017 నాటికి దసాల్ట్ ఖాతాలను AFI పరిశీలించగా అవకతవకలు బయటపడ్డాయన్నది. గిఫ్ట్ టు క్లయింట్స్ కింద భారీగా ఖర్చును దసాల్ట్ చూపించినట్లు వివరించింది. మీడియా పార్ట్ కథనాన్ని దసాల్ట్ ఖండించింది. తాము ఎవరికి ముడుపులు చెల్లించలేదని, 50 రఫేల్ ఫైటర్ జెట్ల ప్రతి రూపాలను రెప్లికా తయారు చేయించడానికి ఈ సొమ్మును వెచ్చించినట్లు తేల్చి చెప్పింది. సుషేన్ గుప్తా నేతృత్వంలోని డిఫెన్స్ కంపెనీ డిఫెన్స్ సొల్యూషన్స్కు ఆర్డర్ ఇచ్చి ఈ నమూనాలను తయారు చేయించామని తెలిపింది. అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో సుషేన్ గుప్తా CBI ED దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు. ఫ్రెంచ్ బిలియనీర్ ఎంపీ యుద్ధ విమానాల తయారీ సంస్థ రఫేల్కు చెందిన ఓలివర్ డసాల్ట్ రాఫేల్ దుర్మరణం తీవ్ర విషాదాన్ని రేపింది. ఫ్రాన్స్లోని నార్మాండీ ప్రాంతంలో ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఓలివర్తో పాటు పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. హెలికాప్టర్ ప్రమాదంలో ఓలివర్ దుర్మరణంపై సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్ను ఎంతగానో ప్రేమించే ఓలివర్ ఆకస్మిక మరణం తమకు తీరని నష్టమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ ట్వీట్ చేశారు. ఆయన మరణం చాలా బాధాకరమంటూ కన్జర్వేటివ్ నేత ప్యారిస్ ప్రాంతీయ అధ్యక్షుడు వాలేరీ ప్రెక్ట్రెస్ ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. కాగా ఫ్రెంచ్ విమానాల తయారీ దిగ్గజం డసాల్ట్ ఏవియేషన్ వ్యవస్థాపకుడు మార్సెల్ డసాల్ట్ మనవడు ఒలివర్ డసాల్ట్ దివంగత ఫ్రెంచ్ బిలియనీర్ పారిశ్రామికవేత్త సెర్జ్ డసాల్ట్ పెద్ద కుమారుడు ఒలివర్ 2002లో ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలోని దిగువ సభకు ఎన్నికయ్యారు. ఒలివర్ ప్రస్తుతం పార్లమెంట్ సభ్యునిగాను కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ప్రపంచంలోని బిలియనీర్ల జాబితాలో 361వ స్థానంలో ఒలివర్ ఉన్నారు. ఈయన సంపద 6.3 బిలియన్ యూరోలు. ఒలివర్ డసాల్ట్కు 3 పిల్లలున్నారు. భారత్కు రాఫేల్ యుద్ధ విమానాలను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా చైనాల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ డ్రాగన్ విదేశాంగ మంత్రి వాంగ్ యీ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికే తాము ప్రాధాన్యం ఇస్తామని, అయితే అదే సమయంలో తమపై పెత్తనం చెలాయించాలని చూస్తే మాత్రం సహించబోమని పునరుద్ఘాటించారు. పరస్పర గౌరవం, సమానత్వ భావనతో మెలగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో అగ్రరాజ్యం డ్రాగన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే జో బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపించాయి. కానీ ఇటీవల అలాస్కాలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు టోనీ బ్లింకెన్, వాంగ్ యీ మధ్య జరిగిన మొట్టమొదటి భేటీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. జిన్జియాంగ్, హాంకాంగ్, తైవాన్ విషయంలో చైనా అవలంబిస్తున్న విధానాలు ప్రపంచ స్థిరతకు భంగకరంగా మారాయని అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. చైనా సైతం తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని గట్టిగా ఎదుర్కొంటామంటూ ధీటుగానే బదిలిచ్చింది. ఈ నేపథ్యంలో వాంగ్ యీ మాట్లాడుతూ ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకుంటూ ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తూ తమ మాటే శాసనం అనే వైఖరిని చైనా ఎప్పటికీ అంగీకరించబోదు. ముఖ్యంగా మా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించాం. కీలక బీజేపీ నేతలను హతమారుస్తామంటూ వచ్చిన ఈమెయిల్ బెదిరింపు కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అమిత్ షాలను పదవుల నుంచి తొలగించండి లేదా చంపేస్తామంటూ ముంబై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆఫీస్కు మంగళవారం ఉదయం ఒక ఈమెయిల్ వచ్చింది. ఆత్మాహుతి దాడుల ద్వారా ఇద్దరిని చంపేస్తామంటూ మెయిల్ ద్వారా హెచ్చరించారు. 11 మంది సూసైడ్ బాంబర్లను సిద్ధంగా ఉన్నారని, వారి ద్వారా యోగి షాలను అంతం చేస్తామని అందులో పేర్కొన్నారు. అంతేకాదు ప్రార్థనా మందిరాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లోనూ దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై ఇంతవరకు ఎలాంటి అధికార ధృవీకరణ లేదు. ఓ బాలుని 2 కాళ్లు పట్టుకొని నేలకేసి కొట్టి ఆపై బండరాతితో మోదీ దారుణంగా హత్య చేసిన 2 నిందితులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కాపురం డీఎస్పీ డాక్టర్ ఎం కిషోర్ కుమార్ హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ స్థానిక మార్కాపురం రోడ్లోని ఆనకుంట వద్ద తుపాకుల సాయి కళ్యాణ్ అనే బాలుడిని హత్య చేశారు. ముందుగా ఈ కేసులో నిందితుడు ఒక్కడేనని భావించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత 2గా గుర్తించారు. డీఎస్పీ తెలిపిన సమాచారం ప్రకారం గుంటూరు జిల్లా దాచిపల్లి మండలంలోని మాదినపాడుకు చెందిన లక్ష్మీతకి
10 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన తుపాకుల శ్రేణితో వివాహం జరిగింది. సాయి కళ్యాణ్ పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడి విడిపోయారు. అనంతరం లక్ష్మి తన తల్లి కృష్ణవేణి కుమారుడితో కలిసి వేరే ఇంట్లో అద్దెకుంటూ దాచిపల్లి మండలంలోని కేసనపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ శాఖలో ICRPగా పనిచేసింది. ఆ సమయంలో అంటే దాదాపు 4 ఏళ్ల క్రితం బుర్రి జానారెడ్డితో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. వీరిద్దరూ కలిసి మిర్యాలగూడలోని శాంతినగర్ ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నారు. పరకాలలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 114వ జయంతి వేడుకలను పురస్కరించుకొని పరకాల పట్టణ బస్టాండ్ కూడలి వద్ద ABSF ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బొచ్చు కరుణాకర్, మడికొండ శ్రీను, కౌన్సిలర్ మడికొండ సంపత్, శనిగరపు నవీన్, రజని, ఏకు రాజు, ఒంటేరు సారయ్య, మంద మనోజ్, స్వేరో రవివర్మ, స్వేరో పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం ABSF ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ గారు దళిత బహుజన ప్రజల పక్షాన ఎంతగానో శ్రమించిన వ్యక్తి అని కొనియాడారు. మహానుభావుల జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా జరపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగజ్జీవన్ గారి విగ్రహం పరకాలలో స్థానిక ఎమ్మెల్యే ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ABSF అర్బన్ జిల్లా కన్వీనర్ మేకల రంజిత్, శ్రీకాంత్, రంజిత్ రెడ్డి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా జయంతి కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా భారతదేశానికే SC/ST BC మైనారిటీ ప్రజల కోసము వారి ఆశయాల కోసం పనిచేసిన ఏకైక వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాంటి వ్యక్తికి ఈరోజు చాలా నేను బాధపడడం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి జరపకపోవడం చాలా సిగ్గుమాల పనిగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే మహానుభావుల జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా సాకుతో ఇప్పటి వరకు బడ్జెట్ కేటాయించకుండా వారి జయంతులకు బడ్జెట్ కేటాయించకుండా వారిని అవమానపరచడము ఎంతవరకు సమాజం అని చెప్పి సీఎం కేసీఆర్ని ప్రశ్నిస్తూ ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చే క్రమంలో SC/ST BC మైనారిటీ ప్రజల పాత్ర చాలా కీలకంగా ఉంది తెలంగాణ ఏర్పాటు అయ్యే క్రమంలో. అలాంటి క్రమంలో ఇక్కడ మన SC/ST BC మైనారిటీలకు సంబంధించినటువంటి మహానుభావుల జయంతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు బడ్జెట్ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ కావాలని చెప్పి ఒక కుట్రతోటి మహానుభావుల జయంతులు జరపకుండా అధికారికంగా కార్యక్రమం జరపకుండా తప్పించుకునే ఆలోచన చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ 11వ తారీఖు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉంది, మరియు 14వ తారీఖు అంబేద్కర్ జయంతి ఉంది. అబ్బైనా కానీ సీఎం కేసీఆర్ ఆలోచించి మా SC/ST BC మైనారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాగార్జున సాగర్ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కందూరు జానారెడ్డి గారి గెలుపు కొరకు సోమవారం నాడు నిడమనూరు మండలం రాజన్నగూడెం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఎన్నికల ప్రత్యేక సమావేశం రాజన్నగూడెంలో నిర్వహించిన AICC సభ్యులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, నిడమనూరు మండల ఇన్ఛార్జ్ శ్రీ దొంతి మాధవరెడ్డి. రాంబాబు గారు నమస్కారం. వార్డు మెంబర్ గారు మొన్న మాట్లాడేగా సర్పంచ్ గారు నమస్తే. హరిబాబు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పిలిపించే కాదు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాగయ్య గారు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్భంగా జిల్లా పాలనాధికారి కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా పాలనాధికారి ముషరఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, డాక్టర్ రాంబాబు, రాజుగౌడ్ తదితరులు. కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్నందున కరోనా నియంత్రణలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ నిర్మల్లో క్వారంటైన్ సెంటర్ను ముందస్తు చర్యల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా పాలనాధికారి ముషరఫ్ ఫారూఖీ అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని సందర్శించి 100 పడకలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకునేలా ప్రజల్లో అవగాహన పెంచడానికి విస్తృత ప్రచారం చేయాలని వైద్యాధికారిని ఆదేశించారు.
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బాసరా ఎస్సీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ 114వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ వై రాజేశ్వరరావు గారు మాట్లాడుతూ ఆదర్శవంతనీయులైన వ్యక్తుల్లో బాబు జగజ్జీవన్ రామ్ ఒకరని, భారతదేశానికి వెన్నెముక, రైతు, అటువంటి అన్నదాత సమస్యలను గుర్తెరిగి ఆచార్య స్వామినాథన్ సిఫారసులను స్వీకరించి హరిత విప్లవానికి నాంది పలికిన మహనీయులని కొనియాడారు. అలాగే ఎస్సీ ఎస్టీ సెల్ కన్వీనర్ డాక్టర్ బి విజయ్ కుమార్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ గారు భారతదేశంలో సుదీర్ఘ రాజకీయ జీవితం పదవులను అలంకరించారని పేర్కొన్నారు. అసోసియేట్ డీన్స్ అయిన డాక్టర్ దేవరాజు శీలం శేఖర్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ కమిటీ సభ్యులు, మిగతా అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అయితే ఎందరో మహానుభావులు అందరికీ వదనాలు. వారు చేసినటువంటి కృషి అడుగున పడిన బడుగున ఉన్న జనోద్ధరణ కోసము ఆయన సగం జీవితాన్ని దానికోసమే కేటాయించాడు. ఆ తర్వాతనే పదవులు వచ్చినాయి. అయితే అప్పట్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ అసలు ఎవరి మాట వినేది కాదు ఆమె, కానీ బాపూజీ అనేది వీరి మాట మాత్రం వినేది. ఆ విధంగా ఆయన పాటుపడినటువంటి ముఖ్య అంశాల్లో హరిత విప్లవం ఒకటి. ఆ హరిత విప్లవం రాకపోతే ఈ రోజుల్లో మనకు చాలా ఎన్నో కష్టాలు వచ్చేవి. అయితే ఒక డెమోగ్రఫరు ఇండియా గురించి మాట్లాడుతున్నాడు, ఇంకొక 50 సంవత్సరాల్లో అప్పట్లో ఇండియాలో ఈ ఆకలి వల్ల ఆకలి చావలు ఎప్పుడు మొత్తం ఇండియా అంత నాశనం అయిపోతుందని ఆయన అనుకున్నాడు. అర్జునరావు గారు ఒకరు ఆ హరిత విప్లవాన్ని చాలా ముందుకు పోనిచ్చి మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ 5 years ప్లాన్స్ అప్పట్లో ఉండేవి. ఆ 5 years ప్లాన్స్లో దీన్ని ఇందిరాగాంధీని మెప్పించి దాన్ని సక్సెస్ఫుల్గా చేశాడు. ఇట్లాంటి మహనీయులు ఇంకా కూడా ఉండాలి. అప్పటికి ఇప్పటికీ కూడా దళితుల్లో ఏ మార్పు రావట్లేదు. వాళ్ళు ఎంతో కొంత పైకి వచ్చారు, కానీ ఇంకా ఆశించినంత ఫలితాలు ఇంకా కనపడట్లేదు. దళిత వాళ్ళలో అసలు ఉండకూడదు, అందరూ కలిసిపోయి ఉండాలి. అప్పుడే మన సమాజం ఆయన కలలు కన్నటువంటి సమాజము, క్యాస్ట్లెస్ సొసైటీ అనేది రాగలుగుతుంది. మరొకసారి బైంసా మండలం మాటేగం వద్ద లోకేశ్వరం ఎస్ఐ బాలకృష్ణకు రోడ్డు ప్రమాదం, తీవ్ర గాయాలు. బైంసా ఏరియా ఆసుపత్రికి తరలింపు. లోకేశ్వరం నుండి బైంసా తన సొంత కారులో వస్తుండగా మిల్లర్కు ఢీకొని ప్రమాదం. अरे लक्ष्मण फोन कर ఫిట్ ఇండియా ఫౌండేషన్ రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7 సందర్భంగా ఫిష్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ క్యాంప్ పోస్టర్ని ఈరోజు జిల్లా సూపరింటెండెంట్ ఆఫీస్ పోలీస్ శ్రీ రాహుల్ హెగ్డే గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులు అందరూ సేవా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఫిష్ చేస్తున్న కార్యక్రమాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫిష్ జిల్లా అధ్యక్షుడు లక్కే సుదర్శన్, ఫిష్ జిల్లా జాయింట్ సెక్రటరీ పెగ్గర్ల రమేష్, స్పోర్ట్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జగన్మోహన్, సిరిసిల్ల మండల ఫిష్ అధ్యక్ష కార్యదర్శి రజనీకాంత్, మదన్ మోహన్, నాయకులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. అలుగునూరు గ్రామం శివారు కాకతీయ కెనాల్ వద్ద పురుగుల వల్ల వాహనదారులకు ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె శశాంక అధికారులను ఆదేశించారు. అలుగునూరు గ్రామ శివారు వద్ద గల కాకతీయ కెనాల్ను సోమవారం ఆయన పోలీస్ కమిషనర్ కమల్ హాసన్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పురుగుల వల్ల వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాకతీయ కెనాల్ రహదారి నలుదిక్కుల లైట్లు అమర్చవలసిందిగా మున్సిపల్ కార్పొరేషన్ డిఈని ఆదేశించారు. కెనాల్ పక్కన ఉన్న నిల్వ ఉన్న నీటిని తొలగించవలసిందిగా హెచ్కేఆర్ కంపెనీ అధికారులను R&B అధికారులు ఆదేశించారు. కెనాల్ చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలను జేసీబీతో తొలగించవలసిందిగా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పురుగుల నివారణకు ప్రతి అరగంటకు ఒకసారి స్ప్రే చేయవలసిందిగా, వంతెన కింద భాగాన ఉన్న పురుగులను నివారించుటకు పైప్తో నీరు వెదజల్లి పురుగులు వెళ్లిపోయేలా చూడాలన్నారు. వంతెన ప్రక్కన ఉన్న నీరులో లార్వా పెరగకుండా ఉండేందుకు గంబోజియా చేప పిల్లలను వదలాలని అన్నారు. కల్వర్టులో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. వంతెన ప్రక్కన గల చెట్టుపై ఉన్న పురుగుల నివారణకు మందులను స్ప్రే చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశించారు.
రన్నింగ్ వాటర్ కాబట్టి అక్కడ వరకు ఎంత ఎన్ని అవసరమైతే ఎన్ని అవకాశం ఉంటే అది పెట్టి చేరుకుంటున్నాం. మీరు అట్లా పెట్టించుకుంటున్నారు రెండు వైపులు పెట్టాం సార్. 50 మీటర్స్ తర్వాత పెట్టచ్చు సార్. కానీ దగ్గరనే పెడితే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. 50 మీటర్స్ వదిలేసి 500. ఇది లెంత్ ఎంత తీసుకున్నాను? లెంత్ ఎంత? వాల్ ఎంత? 220 మీటర్స్. 220 మీటర్స్. సో అనదర్ 150 మీటర్స్. 150 మీటర్స్ దాటిన తర్వాత 170 మీటర్స్ వస్తుంది. 170 మీటర్లో ఉంటుంది. ఇప్పుడు మంత్రి గారు చాలా మంది లేకపోతే డైరెక్ట్ నిన్న ఈవినింగ్ చూసాం సార్. ఆ బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ నుంచి బాగా లేదు. అవన్నీ షెల్టర్ బ్రిడ్జ్ కింద షెల్టర్ బాగుంది. ఈత వాళ్ళకి చేపలు పట్టే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి తాడు కట్టి పొద్దున్న వస్తే వాళ్ళ పైకి తీసేస్తారు. పైన దానికి ఏమంటే షెల్టర్ సార్ ఆల్తాయి సార్. క్లీన్ చేయాలి క్లీన్ చేయాలి సార్. మన ఏరియాలో ఏంటంటే వెంటనే ఎగిరి మనం వెళ్ళినప్పుడు లేజింగ్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. పని నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కన్మన్ల విజయ అన్నారు. సోమవారం డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 114వ జయంతిని పురస్కరించుకొని సోమవారం మంచిర్యాల చౌరస్తా వద్ద బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ చొప్పదండి ఎమ్మెల్యే సుంకా రవిశంకర్, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డితో పాటు కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అట్టడుగు మూలాల నుంచి చైతన్యవంతమైన స్ఫూర్తితో అణగారిన వర్గాల ప్రతినిధిగా వారి సంక్షేమాభివృద్ధే పరమావధిగా ప్రతిభా పాఠవాలతో ఎదిగి భారతదేశ ఉప ప్రధానిగా రక్షణ మంత్రిగా ఎన్నో అత్యుత్తమైన పదవులకు వన్నె తెచ్చిన స్ఫూర్తిదాయక నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని వారు తన రాజకీయ జీవితం 50 ఏళ్లలో అన్ని పదవులు అనుభవించి కూడా ఎన్నో అవరోధాలు అడ్డంకులను ఎదుర్కొని నిమ్న జాతి సామాజిక వర్గాలకు న్యాయం జరగాలని అన్ని రంగాల్లో ముందుండాలని ఒక యజ్ఞంలా సుదీర్ఘ రాజకీయంలో గడిపారని వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అటు నుంచి పెడితే చెప్పండి మరి. సార్ అమ్మా జరుగురు మేడం. మేడం చేయి ఓకేనా
లాండ్రీ ఇస్త్రీ షాపులు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి సీఎం శ్రీ కె చంద్రశేఖరరావు నిర్ణయించిన సందర్భంగా ఈరోజు 8th డివిజన్ ఆల్కున్నూరులో నాయి బ్రాహ్మణుల రజకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి, ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ గారికి, కార్పొరేటర్ సల్లా శారదా రవీందర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈఫోకో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, తిమ్మాపూర్ మండల అధ్యక్షులు దుండ్రా రాజయ్య, ఆయా కుల సంఘాల అధ్యక్షులు యాస్వాడ ఆంజనేయులు, తోర్తి సత్తయ్య, డివిజన్ అధ్యక్షులు బాపా శ్రీనివాస్ రెడ్డి, కేడీసీసీ జిల్లా డైరెక్టర్ సింగిరెడ్డి స్వామిరెడ్డి, నాయకులు కంది రామచంద్రారెడ్డి, జాప రవీందర్ రెడ్డి, రాఘవరెడ్డి, సల్ల మహేందర్, అనోహర్ రమేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీనివాస్, శంకర్, మల్లేష్, లచ్చయ్య, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బంగ్లాదేశ్లో పడవ ప్రమాదం, 27 మంది మృతి. రాఫెల్ ఫేమ్ ఓలివర్ డసాల్ట్ దుర్మరణం, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఓలివర్ డసాల్ట్. అమెరికా, చైనాల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ కీలక వ్యాఖ్యలు చేసిన డ్రాగన్ విదేశాంగ మంత్రి వాంగ్ యీ. కీలక బీజేపీ నేతలను హతమారుస్తామంటూ వచ్చిన ఈమెయిల్ బెదిరింపు కలకలం. వివాహేతర సంబంధం, బాలుడి దారుణ హత్య. నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని అన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా పాలనాధికారి ముషరఫ్ ఫారూఖీ. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బాసరా ఎస్సీ మరియు ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ 114వ జయంతి వేడుకలు. బైంసా మండలం మాటేగం వద్ద లోకేశ్వరం ఎస్ఐ బాలకృష్ణకు రోడ్డు ప్రమాదం, తీవ్ర గాయాలు, బైంసా ఏరియా ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.